హాయ్ హలో నమస్తే, నేను మీ సందీప్. ఏంటి అని అంటే మన ముందుకు ఎన్నో చిత్రాలు వస్తుండే కానీ ఈరోజు ఒక సరికొత్త కాన్సెప్ట్తో వస్తున్నాం అనమాట. బలారే చిత్రం అని. బలారే చిత్రం మన మూవీ టీం ఉన్నారు ఇక్కడే, మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు తెలుసుకొని సినిమా ఎలా ఉండబోతుందో దాని తర్వాత దీని ద్వారా క్లారిటీ వచ్చేటట్టు చేస్తా. ఓకే, హాయ్ ఫ్రెండ్స్. హాయ్ టీమ్, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. అందరం బాగున్నాం. బాగున్నారా సార్? బాగున్నాం. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బలారే చిత్రం అనేది అన్నారు, అంటే దాని టైటిల్ కి ఏంటి సార్ జస్టిఫికేషన్ ఏంటి? అంటే ఒక డైరెక్టర్ క్యారెక్టర్ హీరోది. అతను ఏంటంటే కొంతమంది ప్రొడ్యూసర్లు కలిసి కథ చెప్తాడు. అంటే చిత్రంలో చిత్రం, అందుకని బలారే చిత్రం అని పెట్టాను. చిత్రంలో చిత్రం అంటే ఏం సార్? చిత్రంలో చిత్రం అంటే మీరు సినిమాలో సినిమా చేస్తారన్న. అవును. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టైప్ ఆఫ్ సినిమా తీయబోతున్నారు సినిమాలో అంటే ఏం చెప్తారు? ఈ కథ గురించి సార్, సినిమాలో ఏ సినిమా తీస్తున్నారు సార్? అంటే ఇప్పుడు మీరు సినిమాలో లవ్ డ్రామా అంటే ఏ కాన్సెప్ట్ ఎలా ఉండబోతుందండి? సినిమాలో మీరు ఒక డైరెక్టర్ లో ఒక స్టోరీ ఉంటుంది, అంటే ఏ టైప్ ఆఫ్ స్టోరీ ఎంచుకున్నారు అనేసి అడుగుతున్నాను. అదే లవ్ స్టోరీ. అంటే దేని గురించి ఉండబోతుంది లవ్ స్టోరీ అని? అంటే లవ్ డ్రామా చాలా ఉంటాయి. ఇప్పుడు బేబీ లాంటి సినిమా కూడా ఉంటుంది, నెక్స్ట్ ప్రేమిస్తే లాంటి సినిమాలో ఉంటుంది. అంటే అందులో కొత్తదానం ఏముంటుంది అంటే ఏం చెప్తారు? కొత్తదానం అంటే ఇందులో నెగిటివ్ రోల్ మెయిన్ రోల్ అండి. లవ్లో నెగిటివ్ రోల్ మొత్తం మిక్స్ చేసి చేసిందన్నమాట. ఓకే అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ సినిమా ఫీల్డ్కి రాకముందు మీరు ఏం చేసేవారు? మాది గోల్డ్ ఫీల్డ్ అండి. గోల్డ్ ఫీల్డ్ అంటే గోల్డ్ స్మిత్ అంటే తయారు చేసి మీ ఓన్గా తయారు చేస్తారు అప్పుడు? ఓన్గా. అలాంటిది మరి సినిమా ఫీల్డ్లోకి ఎలా రావాలని? అది బై బర్త్ ఫస్ట్ నుంచి వచ్చిందండి, ఒక యాక్టర్ అవ్వాలని కోరుకుంది. కానీ ఆ ఫీల్డ్లోంచి ఈ ఫీల్డ్లోకి రాలేకపోయాం, లేట్ అయింది. ఓకే, అంటే సినిమాలో మీ ఇన్స్పిరేషన్ ఎవరన్నా? సినిమాలో అంటే ఇప్పుడు నార్మల్గా ఎవరిని ఇన్స్పైర్ అయ్యి సినిమా ఫీల్డ్కి రావాలని అనుకున్నారు? ఫస్ట్ ఇన్స్పైరేషన్ ఏదైతే లేదు, నాకు నేను హీరోగా చేయాలి, యాక్టర్గా చేయాలని ఇప్పటి నుంచో కోరిక ఉంది. అంటే మామూలుగా ఇష్టం అంటే అందరు యాక్టర్లు ఎవరు బాగా చేస్తారో, మహేష్ బాబు కానీ, ప్రభాస్ కానీ, ఇంకెవరన్నా ఉదయ్ కిరణ్ కానీ, ఇలా ఎవరు చేసినా యాక్టింగ్ పరంగా అయితే నాకు అందరినీ ఇష్టపడతాను. ఎక్కువగా అయితే పెద్ద హీరో అంటే మీకు ప్రభాస్ అండి. ఇదే ఫస్ట్ సినిమా కదండి? అంటే ఇప్పుడు మీకు నచ్చిన యాక్టర్ అంటే ఎవరైనా ఒక ఫేవరెట్ యాక్టర్ ఎవరైనా ఉన్నారన్నా? ప్రభాస్ గారు? ప్రభాస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేష్ బాబు, తర్వాత ప్రభాస్ అండి. మీరు మహేష్ బాబులోనే ఉన్నారులేండి. కొద్దిగా మహేష్ బాబు డైలాగ్ ఏదైనా చెప్తారన్నా మా గురించి? ఎవడ కొడితే దిమ్మ తిరిగి బ్రెయిన్ బ్లాక్ అయిందో వాడే పండుగ. ఆ సినిమాలో మహేష్ బాబు చెప్పినట్టే అనిపించింది నాకు. హాయ్ అండి. హాయ్, మీ పేరు? సుష్మా. ఇదే ఫస్ట్ డెబ్యూ మూవీయా? నో ఆల్రెడీ చేశాను నేను. ఇంతకుముందు ఏమి చేశారండి? ఏమో ఆల్మోస్ట్ 7 ప్రాజెక్ట్స్ చేశాను. ఇప్పుడు రన్నింగ్ 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో 7 ప్రాజెక్ట్స్ చేశారు. యా. ఓకే, అనుకున్నంత ఇది అనిపించిందా ఏదైనా? అంటే ఎదుగుదల కనబడిందా? కంపల్సరీ. ఇందులో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అంటే పాజిటివ్ కమ్ నెగిటివ్ అని చెప్పొచ్చు. సో వేరియేషన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. అంటే అన్ని లవ్ స్టోరీస్లా కాకుండా దీంట్లో కొంచెం కొత్తగా క్రియేట్ చేసి చూపిస్తున్నారు. సో నాకు చెప్పిన వేరియేషన్ ఎలా ఉందో అలాగే స్క్రీన్ మీద చూపించడం జరిగింది. ఓకే, పాజిటివ్ కమ్ నెగిటివ్ షేడ్ అన్నారు కదా, అంటే నెగిటివ్ అంటే ఏ రకంగా ఉంటుంది? నెగిటివ్ అంటే ఇప్పుడు లవర్ ఒకరు, హస్బెండ్ ఒకరు, సో దాని త్రూ జరిగే సిచ్యువేషన్నే క్రియేట్ చేసేలాగా నెగిటివ్ అయిపోతుంది అమ్మాయి. పాజిటివ్ ఉన్న అమ్మాయి నెగిటివ్ లాగా, అంటే విలనిజం లాగా రెడీ అవుతుంది దాంట్లో. ఓకే బ్రో, అంటే ఇప్పుడు నార్మల్గా మీరు ఈ సినిమా తీసుకోవడానికి మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి? సినిమా కథ బాగుందండి. 4 క్యారెక్టర్లు ఉంటాయండి. ఆ క్యారెక్టర్లు బాగా నచ్చింది. ఎండింగ్ ఫినిషింగ్ కూడా, క్లైమాక్స్ చాలా బాగుంది. అంత కథ అంతా చాలా బాగుంది. చాలా క్యారెక్టర్లు, ఎక్కువ క్యారెక్టర్లు పడ్డాయండి. ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్, మంచి పేరు వస్తుంది అందరికి. అంటే కథలో మీకు బాగా నచ్చిన పాయింట్ అంటే ఇప్పుడు ఈ సన్నివేశం, ఈ సీన్ ఎంత బాగుంటుంది అంటే దీంట్లో మాస్ క్యారెక్టర్ చేశారు, ఒక వేటగాడుగా చేసింది. ఆ రోల్ బాగుంది. అందులో మాస్ క్యారెక్టర్ ఒక లేడీ క్యారెక్టర్ కూడా మాస్ క్యారెక్టరే బాగుంది. ఇక నెగిటివ్ క్యారెక్టర్ కూడా సినిమాకి మెయిన్ అసెట్ అని చెప్పాలి. ఇది నాకు ఇచ్చిన క్యారెక్టర్ అయితే అది చాలా పెద్ద ఆఫర్ అని అనిపించింది. నాకు చాలా బాగా నచ్చింది డైరెక్టర్.
సినిమా తీసిన తర్వాత మీరు సినిమా చూసారా బ్రో? మీరు ఒకసారి చూసాను సార్. చూసిన తర్వాత మీకు అనిపించిందా నేను మంచిగా చేశాను? ఇంట్లో వాళ్ళు ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చారా? ఇంట్లో ఎక్కువ చెప్పలేదు సార్, ఎక్కువ పబ్లిష్ చేయలేదు. ఇంకా ఫస్టే కదా, ఏమైనా పేరు వస్తే చెప్దామని. నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంకే టైప్ ఆఫ్ మూవీస్ చేయాలని మీరే? ఇంకా ఏ టైప్ అంటే ఇంకా మంచి క్యారెక్టర్లు చేయాలని, అంటే పేరు వచ్చేది, మంచి కంటెంట్ బాగుండి ఏదైనా మంచి రోల్ వస్తే చేద్దాం అనుకుంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇదే ఫస్ట్ సినిమా సార్? అవును సార్, అవును. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఈ బళ్ళారి చిత్రం తీసుకోవడానికి ముఖ్యమైన రీజన్ ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ఎక్కడి నుంచి పుట్టిందా అంటే ప్రజెంట్ జనరేషన్లో ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ జరుగుతున్నాయో అక్కడి నుంచి తీసుకున్నాను పాయింట్. లాస్ట్ ఎండింగ్లో కూడా ఒక మంచి మెసేజ్ ఉంటుంది. ఖచ్చితంగా ఆడియన్స్ చూస్తే తప్పకుండా నచ్చుతుంది సినిమా. ఓకే సార్, అంటే ఇప్పుడు ఈ స్టోరీ అనేది ఇప్పుడు ఎక్కడైనా జరిగిన స్టోరీయా లేకపోతే? లేదు సార్, ఎక్కడ జరిగిన స్టోరీ ఏం కాదు. మనం రెగ్యులర్గా మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో అలాంటి కొన్ని కల్పిత పాత్రలతో తయారు చేసింది. ఓకే సార్, సినిమా ఎంతసేపు ఉండబోతుంది సార్? 1:56 నిమిషాలు సార్. 1:56 నిమిషాలు. ఓకే సార్, అంటే ఇప్పుడు ఫస్ట్ సినిమా ఫీల్డ్కి రావడం అనేది ఇప్పుడున్న దాంట్లో ఎలా ఉందని అంటే, ఒక సినిమా అంతా తీయడం ఒక టాస్క్ అంటే సినిమా రిలీజ్ అవ్వడం అనేది ఒక పెద్ద టాస్క్. అవును సార్, అవును. అది ఎలా తీసుకున్నారు సార్ మీరు? స్టార్టింగ్ ఎలా ఆ డేర్ స్టెప్ వేసారు అని అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు మీ ఇన్స్పిరేషన్? ఎలా డేర్ స్టెప్ ధైర్యంగా ఇక్కడ దాకా రాగలిగారా అంటే నాకు ఫస్ట్ నుంచి నేను పూరి జగన్నాథ్ గారి సినిమాలు ఎక్కువ ఫాలో అవుతాను. సో నాకు ఇన్స్పిరేషన్ అంటే పూరి జగన్నాథ్ గారు. తర్వాత నాకు చేయాలి అనుకున్నప్పుడు కొంతమంది సహాయంతో స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత బడ్జెట్ ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ వేరే తెలిసిన వాళ్ళ ద్వారా మళ్ళీ బడ్జెట్ తీసుకొని ఫినిష్ చేసి తర్వాత ఆదినారాయణ గారి సపోర్ట్తో సినిమాని రిలీజ్ చేశాను. ఓకే సార్, ఇప్పుడు ఈ సినిమాలో ఏమైనా డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా సార్? డైలాగ్స్ ఏం లేదు సార్, వితౌట్ డైలాగ్. ఈ సినిమాలో డైలాగ్స్ లేవు? వితౌట్ డైలాగ్స్, అంటే ఒక మోగ పాత్ర అనమాట. అంటే క్యారెక్టరైజేషన్ వరకు లేవు. ఓకే, అంటే మీది మోగ పాత్ర? మోగ పాత్ర. ఓకే, అంటే సాంగ్స్ ఉన్నాయా సార్? సాంగ్స్ ఉన్నాయి సార్. అంటే మీరు డ్యాన్స్లు ఏమైనా వేసారా మంచిగా? డ్యాన్స్లు అంటే ఒక సాంగ్లో యాక్టింగ్ చేసాం. ఓకే, 2 సాంగ్స్ ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు మీరు ఈ కథలకి అంటే ఎలాంటి కథలకు బాగా రిలేట్ అవుతుంది సార్? మీకు ఏ టైప్ ఆఫ్ స్టోరీస్ అంటే బాగా నస్తాయి? హీరోయిజం ఉన్నది ఏదైనా నాకు ఇష్టమే సార్. హీరోయిజం అంటే ఇప్పుడు ఒక రోల్ చేయాలని ఉండదు. ఒక మంచి పాత్ర అయితే మంచి పాత్ర, ఒక చిన్న హీరో అలా మనకు ఒక హీరో మంచి పాత్ర అయితే చేద్దామని అనుకుంటున్నాను. అంటే మనకు ఒక గోల్ అనేది లేదు. ఇప్పుడు డైరెక్టర్ రోల్ ఇచ్చారు కదా సార్, వచ్చారు. ఆ డైరెక్టర్ రోల్ నాకు బాగా నచ్చింది. అలాగా మనం ఏదో కొత్తగా వెళ్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారు కదా, మనం అలా అనుకుంటున్నాం. కానీ అంటే ఇప్పుడు అంత పెద్ద హీరోలు అంటే వాళ్ళకి ఒక ఫ్యాషన్ ఉంటుంది, పెద్ద పెద్ద హీరోలు. మేము చిన్న వాళ్ళం కదా సార్, ఏదో చిన్న మంచి పాత్రలు చేయాలని, మంచి జనాల్లోకి వెళ్ళాలనే ఉంది. అది అంటే ఇప్పుడున్న జనరేషన్ ఎలా అంటే బ్రో, ఇప్పుడు సినిమా అనేది ఒక ప్యాషన్ కన్నా ఒక పేరు తెచ్చుకోవాలి, ఒక ఏదైనా ఒక మెయిన్ ఒక నేమ్ గురించే చూస్తున్నారు, ఫేమ్ గురించి తప్ప. అంటే మీరు దాని గురించి ఎలా రిలేట్ అవుతారు? అంటే దాని మీదనే రావాలని అనుకున్నారా, లేకపోతే మీకు ప్యాషన్ ఉందా? ఎందుకని రావాలనిపించింది? ఫ్యాషన్ అంటే అది దాన్ని ఎలాగన్నా చేయగలగాలి అనే ఒక తపన అయితే మన లోపల ఉంది. మంచి యాక్టర్గా పేరు తెచ్చుకోవాలని. ఇప్పుడు మీరు గోల్డ్ స్మిత్ కదా బ్రో, అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు సినిమా రిలేటెడ్లో కాకపోతే మళ్ళీ గోల్డ్ స్మితే చేసుకుంటారా? ఇంక సినిమాల్లో కంటిన్యూ అవుదనే స్టార్ట్ చేశాను. ఇక్కడికి రావడానికే చాలా టైం పట్టింది. ఓకే, ఇక్కడి నుంచి కంటిన్యూ చేద్దామనే మన ఆశయం. ఇంకా బిజినెస్ అనేది ఇంక పూర్తిగా క్లోజ్ చేస్తారా? క్లోజ్ చేసినట్టే. పూర్తి క్లోజ్ చేసి పూర్తి సినిమా. అవును, లీడ్ క్యారెక్టర్గా చేద్దాం అనుకుంటున్నారా బ్రో? ఏదైనా పర్లేదు, లీడ్ క్యారెక్టరే చేద్దాం అనుకున్నా. ఏదైనా హీరో అంటే మంచి లీడ్ ఉండాలి. అది కొంతసేపు అయినా, ఒక 10 minutes అయినా. మీరు ఇంక ఫ్యూచర్లో ఏమైనా సినిమాలు ఉన్నాయా మీకు? అంటే స్టార్ట్ చేయాలనుకుంటున్నాయా లేకపోతే? స్టార్ట్ చేయాలనుకున్నా, డిసెంబర్లో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఒక ప్రాజెక్ట్, కొత్త ప్రాజెక్ట్. అందులో హీరోయిన్ అమ్మాయి సుష్మా. ఓకే, ఈవిడే హీరోయిన్. ఓకే, అంటే మీరు స్టోరీ అంటే ఏ టైప్ ఆఫ్ స్టోరీస్ బాగా తీయాలని మీకు ఇంట్రెస్ట్ ఉంది? లవ్ స్టోరీస్.
లవ్ స్టోరీస్. లవ్ జానర్. అంటే ఇప్పుడున్న సినిమాస్ ఎంత మంచి తీసి ఎంత బడ్జెట్లో తీసినా కూడా ఆడియన్స్కి రీచ్ అవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అనేది హిట్ అవ్వట్లేదు. అంటే సినిమా కొత్తగా అవ్వాలి అని అనుకుంటే, ఒక హిట్ అవ్వాలి అని అంటే మీ తాలూకా అదే సినిమా బాగుంటే ఖచ్చితంగా జనాలు అయితే వస్తారు థియేటర్కి, అది రారు అనేది ఏముండదు. సినిమాలో కంటెంట్ ఉండి మనం అదే సినిమాని ప్రమోట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా థియేటర్స్కి జనం వస్తారు. ఎందుకంటే ఎన్నో సినిమాలు వచ్చి ఆడుతున్నాయి, కాకపోతే ఇప్పుడు సినిమాల విషయం లేకపోతే ఆ సినిమాని మనం ఎంత నెట్టినా అది ముందుకెళ్ళదు. మీ దాంట్లో కొత్త పాయింట్ ఏంటి ఏం చెప్తారు? అంటే ఎన్నో లవ్ స్టోరీస్ ఉన్నాయి ఇప్పుడు, ఒక్కొక్క దాంట్లో ఎన్నో, అంటే ఇప్పుడు వచ్చిన 100 సినిమాల్లో 95 సినిమాలు లవ్ స్టోరీలు. అది కాకుండా మీ దాంట్లో డిఫరెంట్ అంటే ఏం చెప్తారు? డిఫరెంట్ అంటే అంటే ఒక మెసేజ్ ఇచ్చాం, సమాజానికి ఉపయోగపడే ఖచ్చితంగా ఒక మెసేజ్ అయితే ఉంటుంది. అది థియేటర్స్లో చూస్తే అర్థం అవుద్ది. ఎన్ని సాంగ్స్ ఉండేది? సాంగ్సా? 2 సాంగ్స్ అండి. అంటే ఇప్పుడు మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎవరితో కంపోజ్ చేయించారు? శ్యామ్ కట్టుబల్లి అని గుంటూరు అతను చాలా బాగా ఇచ్చాడు. 2 సాంగ్స్ బాగుంటాయి. ఓకే సార్, ఫీల్ గుడ్ సాంగ్స్. సినిమాకి మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది క్యాస్టింగ్. క్యాస్టింగ్, ప్యాడింగ్ ఆర్టిస్ట్ అనేది ఎందుకు సార్? ఒక కొత్త క్యారెక్టర్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఒక సీనియర్ యాక్టర్స్ని ఎవరిని కూడా తీసుకోకపోవడానికి కారణం ఏంటి అండి? సీనియర్ యాక్టర్స్ని తీసుకోవాలి అంటే తీసుకోలేకపోవడానికి కారణం అంటే ఏం లేదు, బడ్జెట్ మెయిన్. మన దగ్గర ఉన్న బడ్జెట్కి కొత్త వాళ్ళతోనే చేయగలం. ఓకే, అందుకని కొత్త వాళ్ళని తీసుకున్నాను. నెక్స్ట్ టైం అయితే మాత్రం ప్యాడింగ్ కూడా యాడ్ చేసుకుంటాను నెక్స్ట్ మూవీలో. ఓకే సార్, అంటే మీ సినిమా ఎందుకు చూడాలి అని అంటే ఒక మాటలో ఏం చెప్తారు? సమాజానికి ప్రస్తుతానికి పనికొచ్చే సినిమా సార్, అందుకని అయితే చూడమని చెప్తాను గట్టిగా. మీరైతే ఏం చెప్తారు సార్? మీకేమైనా ఉందా మైండ్లో? స్టోరీ అయితే చాలా బాగుంటుందండి, యాక్సెప్ట్ చేస్తారు జనాలు, ఆడియన్స్కి బాగా రీచ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. మూవీలో రొమాన్స్కి సంబంధించే ఎక్కువ నాకైతే అనిపించింది. అది ఓన్లీ డైలాగ్ కంటెంటే ఉంటుందండి, యాక్షన్ కంటెంట్లో ఏముండదు. ఓన్లీ డైలాగ్స్లోనే వల్గారిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి రేప్ చేయడం అనేది అది రియాలిటీలో జరుగుతుందని తీసుకున్నారా, లేకపోతే మీ ఓన్ థాట్? రియాలిటీగా జరుగుతుంది కాబట్టి తీసుకున్నారు సార్ డైరెక్టర్ గారు. అంటే పర్టికులర్గా అలాంటి సీన్స్ వచ్చేటప్పుడు మీరు ఒక కొత్త ఆర్టిస్ట్ కాబట్టి మీ ఫీల్ ఏంటి సార్? అక్కడ చేయగలిగారా? దానికి ఎన్ని టేక్స్ తీసుకున్నారంటే? చేయగలిగామంటే ఒక 2-3 టేక్స్లో చేసాం సార్. ఓకే, ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ రోల్స్ చెప్పేటప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అంటే క్యారెక్టర్ ఏ టైప్ ఆఫ్ ఉందో అదే చెయ్యాలి మనం కంపల్సరీ. ఇన్ కేస్ సీన్ డిమాండ్ చేస్తుంది అని అంటే వీ కెన్ డూ ఇట్ కదా. సో దాట్స్ వై. అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడున్న జనరేషన్ ఏంటి అని అంటే, ఇప్పుడు బయట చూసుకుంటే ఒక అమ్మాయి అప్పర్ హ్యాండ్ అయిపోయింది. అంటే ఏదైనా చూసుకున్నట్టయితే చంపేయడాలు, ఈ హనీమూన్ సీన్స్ అనేసి వాళ్ళని చంపేయడాలు, కుక్కర్లో పెట్టి చంపేయడాలు ఇలాంటివి జరుగుతున్నాయి. అలాంటి దాని మీద మీ ఇదేంటి, మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా అది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ కాబట్టి. కాకపోతే ఈ సినిమాలో దేనికి అని అంటే అమ్మాయి వచ్చి అబ్బాయిని రేప్ చేయాలి అని అనుకుంటుంది తన ట్రైలర్లో చూసి. సార్ అది అంటే మీరు అన్నది కరెక్టే, కానీ అది కంటెంట్ చూసి అసలు ఆ డైలాగ్ ఎందుకు వచ్చింది అనేది చూస్తే బాగుంటుంది. కానీ అంటే ఆ డైలాగ్ పెట్టడానికి కూడా ఏదో రీజన్ ఉంటుంది కదా సార్, అదే ఫోర్స్గా పెట్టింది అయితే కాదు, బట్ అది సబ్జెక్ట్ పరంగా పెట్టింది అనమాట. అంటే ఇప్పుడు ఇది సమాజంలో జరుగుతున్నాయి కదా, మీరు కూడా ఒక అమ్మాయి అండి, మీ అభిప్రాయం ఏంటి అని ఏం చెప్తారా? అక్కడ సిచ్యువేషన్ మనం చూడలేదు ఎలాగో. అక్కడ అమ్మాయిని నెగిటివ్ అని చెప్పలేము, అబ్బాయిని నెగిటివ్ అని చెప్పలేము. ఇప్పుడు ఒక మర్డర్ అటెంప్ట్ జరిగింది అక్కడ. సో మనం అక్కడ బ్లేము జడ్జ్ చేయకూడదు ఎవరిని ఏది తెలుసుకోకుండా అని నా థాట్. అంటే ఒకప్పుడు జనరేషన్కి ఇప్పుడు జనరేషన్ చాలా మారిపోయింది, చేంజ్ అయిపోయింది. యాక్చువల్గా ఏం మారలేదు, బట్ అందరూ మారిపోయింది అన్నారు కాబట్టి మారిపోవాల్సి వచ్చింది. కాకపోతే మారలేదు, ఆ సాంప్రదాయాలు ఆ పద్ధతి అన్నీ కూడా అలాగే ఉన్నాయి. బట్ మనం మారిపోయా అనే వరకు అవి మారిపోతుంది. దట్స్ ఇట్. ఓకే సార్, చూసారు కదా, అది బళ్ళారి చిత్రం అనమాట టాపిక్. సినిమా ఖచ్చితంగా చాలా బాగుంటుందని చెప్తున్నారు, ఖచ్చితంగా వాచ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, సైనింగ్.